హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మనం చెరువు దగ్గరికి వెళ్తా ఉన్నాము. వాన పడుతుంది కదా, నీళ్ళు వచ్చినాయేమో చూద్దామనేసి అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు కూడా వర్షం పడతానే ఉంది. పొద్దున్నే టైం 9 అవుతా ఉన్నది మార్నింగ్. కానీ వాన మాత్రం కురుస్తానే ఉంది. అంటే ఎక్కువగా లేదు, చినుకులు పడతా ఉన్నాయి. ఈ క్లైమేట్కి అయితే ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంది. చూసేదానికి అసలు పచ్చగా ఎంత బాగుందో. ఇంకా కాసేపు అక్కడే ఉండిపోతే బాగుంటుంది అనిపించింది నాకు లాస్ట్లో కూడా. రండి చూద్దాం మా చెరువు. దీంట్లో రకరకాల పూలు ఉన్నాయి, చూద్దాం నిదానంగా. అరే సీతాకోక చిలుకుంది ఈడ. ఎగిరిపోయింది. రండి అలా వెళ్ళి అలా తిరుక్కొని ఒక రౌండ్ వేసుకుందాం చెరువు అంతా. చినుకులు పడతా ఉన్నాయి, వాటర్లో తెలుస్తుంది కదా, లైట్గా పడతా ఉన్నాయి అన్నమాట. ఈ వాన ఎట్లా పడుతూ ఉందంటే ఒక పక్క రాదు, లేదంటే గమ్మున ఉండదు. వచ్చి రాకుండా వద్దామా వద్దా అని ఆలోచించుకొని వస్తా ఉన్నట్టుంది ఈ వాన. కాసేపు చినుకులు పడతాయి, కాసేపు ఎండ వస్తుంది, మళ్ళీ కాసేపుకి మళ్ళీ చినుకులు పడతాయి. వాన అయితే జోరుగా రాలే, కానీ ఎండ కూడా జోరుగా రాలే. అది మధ్యలో అట్లా స్టాప్ అయింది. ఇట్లా క్లైమేట్లో అలా బయట తిరిగితే ఎంత బాగుంటుందో. చలిగా ఉంటుంది ఎక్కువ. ఈ ఆకు గుర్తుందా? ముట్టుకుంటే ముడుచుకునే ఆకు. ఈ భలే ఉంది కదా, ఆడుకొని ఈడే ఉండిపోయేట్లుగా ఉండ నేను. ముడుచుకునేసిన. రండి మీరు కూడా ఆటలాడుకుందరు ఈడ ముడుచుకుంటా అండి ఆకుతో. భలే ఉంది ఆడుకుంటా ఉంటే. పూలు ఇవి కలువ పూలు, తెల్ల పూలు ఎంత బాగున్నాయి కదా. వరలక్ష్మి పండగకి అయితే ఒక పువ్వు కూడా కనిపించదు చెరువులో. అన్నీ దేవుడికి పెట్టేదానికి పొద్దున్నే వచ్చి ఖాళీ చేసేసి ఉంటారనమాట. అసలు ఆ టైంలో ఒక 2 పూలు కోసుకుందామంటే దొరకవు. కొంచెం ముందుగా వస్తేనే దొరుకుతాయి. ఈడ కొంగలన్నీ ఉన్నాయి, వాటర్లో ఆడుకుంటా ఉన్నాయి కొంగలు. ఎగురుతూ ఉంటే ఎంత బాగుందో కదా. మనం కూడా అలా గాల్లో ఎగిరిపోతే ఎంత బాగుంటుందో. ఈడ దావు లేదు పోయేదానికి, మర్చిపోయి మా ఆయన ఇట్టు వచ్చేసినాడు. మళ్ళీ తిప్పుకొని చేన్ల మీదంతా తోడుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు. నీళ్ళు ఉంటాయేమో ఈడు కూడా. ఇక్కడ కూడా నీళ్ళు ఉంటాయి. జనాలంతా ఎక్కించాయి నువ్వు, బండి ఏమయ్యేది? జనాలే పరక పొలాలు కదా, ఎండిపోయినాయి. రండి మా ఊళ్ళో. పరక పొలాలు ఆటోలకి వచ్చేస్తున్నాయి. ఆ పక్క ఉన్నాయి. ఇంక నిలుపు, మళ్ళీ వచ్చి ఆ పక్క వెళ్ళిపోతావు. నిలుపు ఇంకా. ఇడైతే రెడ్ కలర్ తామర పూలు ఉన్నాయి, చూద్దాం రండి ఎంత బాగున్నాయో. స్టార్టింగ్ ఇన్ని పూలు లేవు, అది కొంచెం ఎక్కువ ఇన్ని పూలు వచ్చినాయి ఇప్పుడు. వెళ్ళి ఆ పూలు పెరకారండి మేడం. అది అట్లా పోతా ఉంది. ఇట్లా పట్టుకో, నేను వెరికిస్తా.
ఉంటే సరిపోయేది. చేయి కొంచెం కురసగా ఉంది. సరే ఇందా నేను పెరిగిస్తారా పని. వద్దులే, బాగుంది చూసేదానికి. ఎందుకు దానికి ఇష్టం? ఆవు పెరకరా పని అడిచడి ఎర్రపూలు పడావు లోతు. నువ్వు ఉండగా నాకు అవునవును. నువ్వు ఉన్నావు కదా, నేను పడితే ఇక్కడ ఎంత ధైర్యమే రా దాడే ఉంటా సమయ నీకు దండం బా. నువ్వు ఉన్నావు కదా, నాకేమైనా అయితే మైండ్ చూసుకుంటావు కదా. పట్టుకో ఇట్లా. లో తాడే ఉందా భద్రం? బాగుండేవి కదా, ఎందుకు పిక్తాను? వాడే ఉంటే బాగుంటాయి. ఈ ఒక రీల్ చేద్దాం అంతా. అవునే, అంతలో అవుతాయి. నా హైట్ ఉన్నాయి. ఆడిపోతే ఐ లవ్ యూ టూ. ఇప్పుడు నాకెందుకు ఇచ్చినావు ఫ్లవర్స్? పువ్వు పెరుకున్నావు, బాగుంది, సూపర్గా ఉంది. ఈ పువ్వు నీకు అంతలే కదా, నేను పెరుకుతా. అవునా, అట్లా పెరకలనా? ఏ రాయే కాసేపు. ఇదైతే నీ పొడవు ఉంది. ఓ మై గాడ్, ఇదే వింతుంది. అందులో ఉంది. ఎర్ర వీటి కంటే తెల్లవే ఎక్కువ పొడవుగా ఉన్నాయి. లోతు ఆడిపోతే ఇప్పుడు ఈత కొట్టుకోపోతే దీనికంటే పొడవు ఉంటాయి. ఇది చాలే, 3 ఫ్లవర్స్ ఇడిగింది. వరలక్ష్మి పండగకి ఒక పువ్వు కూడా కనపడదు కదా. ఏ చాలేరా, అవి కూడా ఎర్రవే. వెరైటీ పువ్వు అంటే అది రాక్కొని వస్తూ ఉంది. ఎట్లా ఇట్లా దా ఉందిలే ఇక్కడ. అరే ఇవేం ఫ్లవర్స్ భలే ఉన్నాయి. చెప్పులు వేసుకొచ్చేసిన. అవి ఏం పూలు తెలిసిన? అవి బెంగళూరులో అమ్ముతారు. ఎంత బాగుందో ఆ ఫ్లవర్, ఎడిగితే ఇంకా బాగుంటుంది. చెరువు అంతా అరలది, ఇంకా భలే ఉంటాయి కదా. వాన్ పడిపోయినా అంటే వెళ్ళిపోతా. ఇది ఈ మధ్యనే కదా ఈ చెరువులోకి, ఈ గుంతలోకి వచ్చిండేది. 3లో పెట్టినాను. ఏమంటే మనసులో దాచుకోవాలి కానీ బయటకు ఎందుకు చెప్పడం? దాచుకునేంత ప్రేమ కాదు అది. అందరికి పెంచి పెట్టేంత ప్రేమనా? ఆ ఫ్లవర్ కావాలి నాకు. లోతు ఎక్కువ స్వామి, పద. వాన వేరే పడుతుంది, లేకపోతే పెరికించింట. వావ్, ఇది వెరైటీ ఫ్లవర్. దీంట్లో చిన్న పూలు వస్తాయి, మన చెరువులో లేవు, ఇంకో చెరువులో ఉన్నాయి. తెల్లవు కదా. చూసారుగా మా చెరువు ఎంత అందంగా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాము. బాయ్ బాయ్.